తైవాన్ ఇంజన్లు అయినా పవర్ స్పేర్లైనా ఈ స్ప్రింక్లర్లైనా ఈ గత 4 సంవత్సరాల నుంచి మాకైతే ఏమీ అందల. అప్పుడు ఒక 90% సబ్సిడీ వచ్చేది, 10% మనం కట్టుకుంటే ఒక 30-40 పైపులు వచ్చాయి. అవి కానీ ఏమి లేవు, టార్పిన్ పట్టలు. పురుగు మందుల వ్యాపారం వచ్చేతలకి మందుల మీద అజమాయిషీ లేదు అధికారులకి. ఇన్సూరెన్సు కట్టించుకున్నా కానీ దాన్ని అమలు చేయట్లా. బ్యాంకు రుణాలేమో మాకు గోల్డ్ పెడితే ఇస్తాడు, దానికి రుణం ఏముంది? మామూలుగా మనం సంపాదించుకున్న బంగారానికి మాకు రుణం ఇచ్చేదానికి గవర్నమెంట్ దీన్ని ఇచ్చేదానికి ఏముంది? సకాలంలో కట్టకపోతే ఏలం వేస్తారు. మరి పొలం లేకుండా కౌలు రైతుకి రుణాలు అన్నారు, అవి లేవు. నకిలీ విత్తనాలు అమ్మినా వాళ్ళని చర్య తీసుకొని పట్టించుకునేది లేదు. మేము ఏం కొన్నా, మొలిచేయి కొన్నా, మొలవని కొన్నా, పిచ్చి విత్తనాలు కొన్నా పండించుకోవటం, దాని నుంచి తిప్పలు పట్టడం. కానీ మాకు గవర్నమెంట్ నుంచి రూపాయి సహాయం లేదు. రైతులకి ఈ పంట వేయండి, దీనికి గిట్టుబాటు ధర ఉంటుంది, దీనికి ఈ మందు వాడండి, దీనికి ఈ పని చేయండి అని చెప్పేసి ఏ ఒక అధికారి కూడా బయటకు రాడు. పరిస్థితి అంటే అప్పుడు ఉన్నప్పుడు కార్డులు ఇచ్చినప్పుడు మాత్రం అన్ని రైతుకి అన్ని ఉపయోగపడి కౌలు రైతులు. ఇప్పుడు అందలేదండి. విత్తనాలు తెచ్చుకుందామనే అవుతుంది. సొంత భూమి ఉండే తల్లిదండ్రులు లేకపోయినా అది చేయడం లేదు, వాటి మీద ఇవ్వడం లేదు.